in war with terrorists. This is what our army, navy and air force DGMOs have declared. We are in war with terrorists, not with Pakistan. Please understand this point. Even yesterday respected PM sir has told us that we wanted to discuss only on POK. Pakistan occupied Kashmir. You need to return POK. Then only our discussions will start. This is what our respected Prime Minister verbally said. We need to understand this point. రెండో విషయం కూడా చెప్పారు ఈయన. ఎందుకు మనం ఎందుకు పాకిస్తాన్ పైన ఎందుకు మనం ఫుల్ గా అటాక్ చేయట్లేదు? అక్కడ నుంచి బలోచిస్తాన్ వస్తుంది, ఇక్కడ నుంచి మనం పోతున్నాం, మనం కంప్లీట్ చేసేయచ్చు కదా అంట. ఎస్, చేద్దాం. దానికి కూడా సమయం, సందర్భం, టైం అన్ని ఉంటాయి. We have shown the world that we can hit deeper into the Pakistan. Deeper. దాదాపు ఇరాన్ బార్డర్ దగ్గర మనం ఉన్న సైనిక స్థావరాన్ని మనం కొట్టాం. ఇరాన్ బార్డర్ కి దగ్గరలో ఉన్నటువంటి సైనిక స్థావరాన్ని, ఎయిర్ బేస్ ని మనం కొట్టాం. దట్ ఈస్ వాట్ అవర్ పవర్. We have shown the world this is what we are. Now we are not, మీరు అన్నట్టుగా ఎస్ అమెరికా కంటే మనమే తక్కువ కాదు. అమెరికా ఏమి మనకంటే శక్తివంతమైన దేశం కాదు. మనము 140 కోట్ల జనాభా ఉన్న దేశం. మార్కెట్ మనది, ప్రొడక్షన్ మనది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 3వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ. రేపు పొద్దున ఒకటి కూడా కావచ్చు, నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కూడా కావచ్చు. ఎందుకంటే మార్కెట్ మనది, ప్రొడక్షన్ మనది, ఇక్కడే కన్సంప్షన్ ఎక్కువ ఉంటది, 100% అయ్యే ఛాన్స్ ఉన్నది. బట్ మన పైన జరుగుతున్న కుట్రలు కూడా మనం ఆలోచించాలి. పాకిస్తాన్ అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా, పిచ్చోడి చేతిలో రాయిలాగా. ఆ పిచ్చోడి చేతి రాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుందో తెలియదు. ఒక బురదలో మనం, ఒక పాకిస్తాన్ అనేది ఒక బురదలాగా, దానిపైన బురద వేస్తే మన పైన చిక్కుతుందా కాదా అని ఆలోచించి వివేకంతో, సమయం, సందర్భంతో మనం నిర్ణయాలు తీసుకుని ఉంటది. కానీ ఒక భయం పెట్టినాం పాకిస్తాన్ కి. మనము లోపల దాకా కాదు, మీ బార్డర్ దాకా వచ్చి మనం కొట్టగలం, అవతల పక్కన బార్డర్ దాకా వచ్చి కొట్టగలం అనే ఒక మెసేజ్ మాత్రం చాలా స్పష్టంగా మనం ఇవ్వగలిగినాం. ఈ విషయాన్ని మనం గమనించాలా. మనం ఓన్లీ మిలిటరీ యాక్షన్స్ తీసుకోవట్లేదు. మిలిటరీ యాక్షన్స్ తో పాటు పొలిటికల్ గా, జియో పొలిటికల్ గా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతామో అవన్నీ కూడా, ఆ నిర్ణయాలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం సహనంతో, కొంచెం వివేకంతో ముందుకు వెళ్ళాలి. ఆవేశంతో మనం వెళ్ళి, ఆవేశంతో, నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అది పిచ్చోడి చేతిలో రాయి, మనం బురదలో రాయి వేసినట్టు అవుతుంది. మనము బ్రహ్మోస్ క్షిపణి మనం ప్రయోగించిన తర్వాత ప్రపంచానికి మనం ఇప్పటికే మీకు తెలుసా, ఫిలిప్పీన్స్ దగ్గర బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. మన బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. చైనా మళ్ళీ భయపడలేదు. చైనా, మీరు అంటున్నారు చైనా ఇక్కడ పక్క శ్రీలంకను లేపుతున్నది, అక్కడ పక్క బంగ్లాదేశ్ ని, అక్కడ పక్క నేపాల్ ని లేపుతున్నది అంటున్నారు. మనం కూడా లేపుతున్నాం. మనం కూడా చైనా పక్కన ఉన్న ఫిలిప్పీన్స్ లేపుతున్నాం, పక్కన ఉన్న తైవాన్ ని లేపుతున్నాం. ఇక్కడ చైనాకి ఎక్కడెక్కడ మనం నట్లు బిగించాలో నట్లని బిగిస్తున్నాం. మీరేం వరి కాకండి. అక్కడ దాకా తీసుకెళ్తున్నాం. చైనాకు చుట్టుపక్కల ఎక్కడెక్కడ నట్లు బిగించాలో, ఎక్కడెక్కడ టైట్ చేయాలో అవన్నీ మనం కూడా చేస్తున్నాం. చైనాకు ఒకటే తెలివి ఉందని అనుకోవద్దు. మనకు కూడా తెలివి ఉంది. మనం కూడా రాజకీయంగా బలంగా ఉన్నాం. మనం కూడా ప్రపంచ వ్యాప్తంగా మనకు విశ్వగురు మనం 100% విశ్వగురు. మొత్తం ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది ఇప్పుడు. 100% చైనా కూడా మన కాళ్ళ ముందుకు వచ్చే సమయం వస్తుంది. రవికుమార్ గారు, మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందంట జయరామ్ గారికి. ఎస్ జయరామ్ గారు. ఒక నిమిషం అండి జయరామ్ గారు, ఒక్క నిమిషం. మీకంటే ముందు దేవి ప్రసాద్ గారు అడిగారు. ఎస్ దేవి ప్రసాద్ గారు. నేనేమంటున్నా, రవి గారు చెప్పినట్టు ఇక్కడ భారతదేశ సైన్యం పట్ల గాని, ప్రధానమంత్రి పట్ల గాని మనకేం అనుమానం లేవండి. మన అనుమానం వల్లంతా కూడా పిచ్చోడు పోతే ఆ పెద్ద మనిషి ఎందుకిన్నాడు, ఆ పెద్ద మనిషి చెప్తే ఈ పెద్ద మనిషి ఎందుకిన్నాడు అని. ఇక్కడ సమస్య ఏంటంటే పాకిస్తాన్ పిచ్చోడు చేతిలో రాయి. ఒక సువర్ణటువంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా భారత ప్రభుత్వం అది ఉపయోగించుకోవాలని ఇలా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఇంటోటోగా ఈ సమస్యను మళ్ళీ చర్చలోకి తీసుకురావడం ద్వారా, మళ్ళీ ఈ సమస్యను దీర్ఘకాలికంగా పొడిగించడం ద్వారా భారత ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని నివారించాలని ఇలా భారత ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ ఆశను వమ్ము చేయకుండా ముందుకు పోవాలన్నదే ఇలా భారత ప్రజలు, ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి. ఇక్కడ కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా డెఫినెట్ గా ఇంటర్నల్ గా మనకు రాజకీయ